హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈరోజు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది మన అదృష్టం అని చెప్పవచ్చు. మీ జీవితంలో చాలా కాలంగా జరుగుతున్న కొన్ని విచిత్రమైన సంఘటనలకు సమాధానం తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైనది. అయితే మీరు ఎవరికైనా మంచి చేస్తే చెడు జరుగుతుందా? మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని బాధ పెడుతున్నారా? ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందా? ఎంత కష్టపడినా డబ్బులు నిలవడం లేదా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మిథున రాశి వారి జీవితంలో ఒక రహస్యం బయటపడుతోంది. జీవితంలో ఎందుకు ఈ ఆటంకాలు? మిథున రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఇతరులను త్వరగా నమ్మడం, ప్రేమగా మాట్లాడటం, అందరికీ సహాయం చేయడం వీరి స్వభావం. కానీ ఇదే మంచితనాన్ని కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నారు. ఆమె మీకు బాగా దగ్గరగా ఉండవచ్చు. బంధువు కావచ్చు, స్నేహితురాలే కావచ్చు, లేదా తరచుగా మాట్లాడే వ్యక్తే కావచ్చు. బయటకు మీ మంచిని కోరుతున్నట్టు కనిపించిన లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి అసూయపడుతోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో ఆగిపోవటం, ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు రావటం, మానసిక ఒత్తిడిని పెరగటం, ఇలాంటివి పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా జరిగి ఉండవచ్చు. అయితే ఆ స్త్రీల లక్షణాలు ఏమిటి? ఈ వ్యక్తి చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. మీ ముందుకు వస్తే ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. మీ కష్టాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకొని ఇతరుల వద్ద చర్చించే అవకాశం కూడా ఉంటుంది. మీ విజయాలను చూసి బయటకు అభినందించిన మనసులో మాత్రం అసంతృప్తిగా ఉంటుంది. ఇటీవల మీకు ఎదురైన కొన్ని నిరాశల వెనుక ఈ వ్యక్తి ప్రభావం ఉందని జ్యోతిష్య సంకేతాలు సూచిస్తున్నాయి. అయితే గుర్తుంచుకోండి, ఏమిటి అనంటే ఎవరిని అవమానించడం కాదు, కేవలం మీ జీవితంలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవడమే మాత్రమే. ఇప్పుడు గ్రహస్థితులు ఏమిటి చెబుతున్నాయి? మిథున రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితులు క్రమంగా అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు బలహీనపడతాయి. మీ నిజాయితీకి విలువ లభిస్తుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితులలో కూడా మార్పు కనిపిస్తుంది. అయితే అనుకోని రూపంలో ధనలాభం కలిగే అవకాశం ఉంది. శివుని కటాక్షం మీకు ఎలా సహాయపడుతుంది? అలాగే ఈ సమయంలో పరమశివుని ఆరాధన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతి సోమవారం ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయండి. ఈ చిన్న పరిహారాలు మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తాయి.
సేవా కార్యక్రమాల శక్తి ఈ కాలంలో మీరు చేసే ఒక మంచి పని మీ జీవితాన్ని మార్చగలదు. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. పక్షులకు గింజలు మరియు నీరు ఏర్పాటు చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. ఈ సేవల వల్ల మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ, ఆలోచనలు తొలగిపోతాయి. దైవానుగ్రహం పెరుగుతుంది. మనసులో ధైర్యం వస్తుంది. అష్టలక్ష్మి కటాక్షం రాబోతుందా? మిథున రాశి వారికి రాబోయే కాలం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆర్థికంగా ఎదగటానికి కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త ఉద్యోగం, ప్రమోషన్స్ లేదా వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చూసిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడిపోతారు. ముగింపు సందేశం అంటే మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, మీ జీవితాన్ని మార్చేది ఇతరులు అస్సలు కాదు. అయితే మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ విశ్వాసమే. సో ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితోని పంచుకోకండి. దేవుడిపై విశ్వాసం ఉంచుకోండి. మంచి పనులు చేయండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి విజయాలు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని టైప్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రాశి ఫలాల కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ధన్యవాదములు.